Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed how many maths classes? We completed 126 maths classes. Now we are at 127th maths class. This 127th maths class is maths concept number is 49. 48 concepts we completed. Now we are at 49th concept. So basic algebra, basics in algebra or basic algebra on syllabus lo unna basic algebra. Now what is meant by algebra? Algebra ante enti anante, so it is a branch of mathematics which are going to be deals with additions, subtractions, multiplications and variables, constants, equations, that means so different theorems, that is what binomial theorem, monomial theorem, polynomials, so like equations వాటన్నిటి గురించి మనకు చర్చించడం జరుగుతుంది. డోంట్ కన్ఫ్యూజ్, ఇవంటే టర్మ్స్ అంటే ఏంటి అనేటివి కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ మనకున్న సిలబస్ ప్రకారము మీరు చాలా చిన్నపిల్లలు కాబట్టి ఆల్జిబ్రాకి సంబంధించి చాలా బేసిక్స్ మాత్రమే టచ్ చేయడం జరుగుతుంది. ఈ లెసన్ లోపల చాలా డీప్గా ఏముండదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ మీరు వేరే డిఫరెంట్ టాపిక్స్లో సాల్వ్ చేసి ఉంటారు, కానీ దాన్ని ఆల్జిబ్రా అంటారనే విషయం తెలియదు, అంతేనా? సో తెలవాల్సిన అవసరం ఏం లేదు. మనకు ఈ ఆల్జిబ్రా టాపిక్ లోపల ఏమేమి టర్మ్స్ వస్తుంది, ఏమేమి వస్తావు అనేది, ప్రిన్సిపల్స్ ఏమొస్తాం అనేది ఫస్ట్ లెట్ వి సీ వన్స్ అగైన్. సో in this algebra we are what frequently, so that means what used or frequency called or frequency delivered two terms, రెండు టర్మ్స్ని మనం ఫ్రీక్వెంట్గా డెలివర్ చేస్తూ ఉంటాం ఆల్జిబ్రా చదువుతున్నంతసేపు, ఆల్జిబ్రా కాన్సెప్ట్లో ఉన్నంతసేపు. అదేంటిదంటే ఒకటి వేరియబుల్, అనదర్ వన్ ఈజ్ వాట్ కాన్స్టెంట్. మరి వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే ఏంటంటే ద టర్మ్ విచ్ హ్యాజెంట్ ఎనీ ఫిక్స్డ్ వాల్యూ. ఒక ఫిక్స్డ్ వాల్యూ కనుక లేకపోతే దాన్ని ఏమంటారంటే వేరియబుల్గా తీసుకుంటాం. ఫిక్స్డ్ వాల్యూ అంటే 2, 3, 4, 5, 100, 250 ఇట్లాంటి ఫిక్స్డ్ వాల్యూస్. ఇట్లాంటివి లేకపోతే విచ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ వేరియబుల్. దీస్ వేరియబుల్స్ ఆర్ జనరల్లీ రిప్రజెంటెడ్ విత్ వాట్ ఎక్స్, వై, జెడ్ ఆర్ ఏ, బి, సి. X value depending upon the condition, depending upon the problem, depending upon the demand. That means what we can take value 2, 3, 4, 5 ఎంత కావాల్సింటే అంత వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటాం ఈక్వేషన్స్లో. ఇట్లాంటివి పర్ఫెక్ట్ వాల్యూ, ఒక కరెక్ట్ వాల్యూ, ఒక కాన్స్టెంట్ వాల్యూ, ఒక డిఫైన్డ్ వాల్యూ కనుక లేకపోతే వాటిని ఏమంటారు, వేరియబుల్స్ అంటారు. కాన్స్టెంట్ అంటే ఏంటి? కాన్స్టెంట్ అని మనం దేన్ని అంటాము అని అంటే ద క్వాంటిటీస్ విచ్ హ్యావ్ వాట్ డెఫినెట్ వాల్యూ. దీనికి ఏముండాలి, డెఫినెట్ వాల్యూ ఉండాలి. దీనికి డెఫినెట్ వాల్యూ ఉంటుందా, ఇండెఫినెట్ వాల్యూ. ఇండెఫినెట్ వాల్యూ అంటే నాట్ ఫిక్స్డ్. ఇక్కడ ఫిక్స్డ్ ఉండదు, నాట్ ఫిక్స్డ్. హియర్ వాట్ ఫిక్స్డ్ వాల్యూ. ఫిక్స్డ్ వాల్యూ అంటే 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 0 కావచ్చు, 100 కావచ్చు, 120 కావచ్చు, ఎంతన్నా కావచ్చు. అట్లా ఫిక్స్డ్ వాల్యూస్ కనుక ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్ కాన్స్టెంట్స్. వేరియబుల్స్ మీన్స్ వాట్ ద టర్మ్స్ విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫిక్స్డ్ వాల్యూ, ఎనీ డిఫైన్డ్ వాల్యూ, ఎనీ కాన్స్టెంట్ వాల్యూ, దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్ వేరియబుల్స్. అయితే ఇక్కడ మనకు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, సో సింబాలిక్ ఎక్స్ప్రెషన్ or symbolic form of algebraic mathematical equation is called as what algebraic expression. Algebraic expression అంటే ఏం లేదు, the given problem is said to be what algebraic expression అనొచ్చు మనం. అయితే ఈ algebraic expression అనేది మనకు డిఫరెంట్ టర్మ్స్ మనకి ఇందులో algebraic expressionలో వస్తవి. అవి ఏంటివంటే ఒకటి మోనామియల్ algebraic expression, binomial algebraic expression, next one polynomial
పాలినామియల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఈ టర్మ్స్ జనరల్గా మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. మోనామియల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. మోనామియల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఓన్లీ విచ్ హ్యాస్ వన్ టర్మ్. ఇందులోపల ఏముంటుంది? ఒకటే టర్మ్ ఉంటుంది. విచ్ హ్యాస్ వాట్? ఓన్లీ వన్ టర్మ్. వన్ టర్మ్ కంటైనింగ్ ఈక్వేషన్ ఆర్ వన్ టర్మ్ హ్యావింగ్ ప్రాబ్లమ్. బైనామియల్ అంటే ఇందులో ఏముంటాయి? టూ టర్మ్స్ ఉంటాయి. టూ టర్మ్స్. నెక్స్ట్ పాలినామియల్ మీన్స్ ఇట్ హ్యాస్ వాట్? మోర్ దాన్ టూ టర్మ్స్. More than what? Two terms. This is what polynomial expression. Now only one term ఉన్న expression ని monomial expression, algebraic expression అంటారు. అది 2, 3, 4 అనే కాన్స్టెంట్స్ కావచ్చు, లేదా 2x, 5x, 4a ఇట్లాంటి వాల్యూస్ కావచ్చు, లేదా 2a², 3b² ఇట్లాంటి వాల్యూస్ కావచ్చు, 2xy, 3y²z ఇట్లాంటి ఏవైనా సరే ఒకటే టర్మ్ ఉండాలి. అందులో ఒకటే టర్మ్ కనుక ఉన్నట్లయితే దే ఆర్ కమ్ అండర్ వాట్? మోనామియల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. మోనామియల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటివి? అందులో కేవలం వన్ టర్మ్ మాత్రమే ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? మోనామియల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. నౌ వాట్ ఈస్ బైనామియల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్? బైనామియల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది? ద ఎక్స్ప్రెషన్ విచ్ హ్యాస్ టూ టర్మ్స్. రెండు టర్మ్స్ ఉండాలి. 2x + 7, 2a + 3b, xy² + yz². ఇట్లాంటి టూ టర్మ్స్ కనుక ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? వాట్ ఇట్ ఈస్ కాల్డ్? బైనామియల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఎల్లప్పుడూ ప్లస్లే ఉండాలంటే ఏమీ లేదు, మైనస్లు కూడా ఉండవచ్చు. 2x - 8, 4a - 3b మైనస్లు కూడా ఉండవచ్చును, ఏమైనా ఉండవచ్చు. సో దట్ ఈస్ వాట్ బైనామియల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై పాలినామియల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్? Polynomial algebraic expression means which has more than two terms. So 2a² + 3b² + 4a ఇట్లా ఉండవచ్చు. 8xy + 2y² + 3z². ఇట్లా టూ టర్మ్స్ కంటే ఎక్కువగా కనుక ఉన్నట్టయితే దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? పాలినామియల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. పాలినామియల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో ఇవి మనకు జనరల్గా ఇవి యూజ్ చేసే టర్మ్స్. ఇంకా వీటితో పాటు some principles we are frequently used in this what? Algebraic expressions. Some principles we are used frequently. What are those? Before going to the principles, symbolic symbols తోటి ఉన్న ప్రాబ్లమ్స్ చూద్దాం. సో మనం సింబల్స్ తోటి ఉన్న ప్రాబ్లమ్స్లో అడిషన్ చేస్తుంటాం. అడిషన్ చేస్తున్నప్పుడు ప్లస్ అండ్ ప్లస్ అడిషన్ చేసేటప్పుడు ఫైనల్గా దాని ముందు ఏం పెట్టాలి? ప్లస్ పెట్టాలి. అంటే +2 + 3 = what? +5 పెట్టాలి. అట్లనే మైనస్ అండ్ మైనస్ అడిషన్ చేస్తూ ఉన్నప్పుడు దాని ముందు ఏం పెట్టాలి? మైనస్ పెట్టాలి. -5 - 6 = -11. -5 - 6 = how much? -11. అట్లా మైనస్ గుర్తునే పెట్టడం జరుగుతుంది. ప్రాబ్లం చేసేటప్పుడు ఇవి మీకు తెలుస్తుంది. సబ్ట్రాక్షన్లో ఏం చేయాలి? సబ్ట్రాక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ 2x ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 3y అన్నాం అనుకోండి. అప్పుడు 3y దాని కింద 2x వేయాలి, ఈ గుర్తుని చేంజ్ చేయాలి. సో ఇన్ సబ్ట్రాక్షన్ వాట్ విల్ హ్యాపెన్స్? ఇన్ ప్లస్ ఉంది కదా, ప్లస్ మైనస్. ప్లస్ ఈజ్ టు వాట్? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్లస్ వీ కెన్ ప్లేస్ మైనస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మైనస్ వీ కెన్ ప్లేస్ వాట్? ప్లస్. ఫర్ ఎగ్జాంపుల్ 2x - 3y + 4z నుంచి సో 8x + 2y - 3z ఉంది అనుకోండి. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అనుకోండి. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి? వీటి గుర్తులను మారుస్తాం. దీని ముందు ప్లస్ ఉంది కాబట్టి ఇది మైనస్ అవుతుంది, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. ఓకేనా? వెన్ వీఆర్ గోయింగ్ టు సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు వాటి గుర్తులను మార్చాలి. సో ప్రాబ్లమ్ చేసేటప్పుడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఇప్పుడు వాటి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి టర్మ్స్లో ఈ మాత్రం సరిపోతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్లో ఏమవుతుంది చెప్పండి? ప్లస్ ఇంటూ ప్లస్ = what? ప్లస్. మైనస్ ఇంటూ మైనస్ = ప్లస్. ప్లస్ ఇంటూ మైనస్ = మైనస్. మైనస్ ఇంటూ ప్లస్ = మైనస్. సో ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఏమో మైనస్ అవుతుంది. రెండు ప్లస్లు కానీ రెండు మైనస్లను కానీ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? రెండు ప్లస్లను కానీ రెండు మైనస్లను కానీ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ప్లస్సే వస్తుంది. ఓకేనా? సో దీంతో పాటు సమ్ వాట్ equations we are used. Now let me discuss about those equations. Before that, first copy these all the items which are present on the board. Now let me discuss about those equations. Before that, first copy these all the items which are present on the board.
కాపీ చేసుకోండి ఇప్పుడు. నౌ లెట్ వి టేక్ సమ్ ప్రిన్సిపల్స్. వీటి మీద కూడా అప్పుడప్పుడు అడుగుతుంటాడు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ మళ్ళీ బి స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ అనదర్ ప్రిన్సిపల్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేసినాం అనుకోండి, ఈ రెండింటిని యాడ్ చేసినాం అనుకోండి 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ వస్తుంది. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినాం అనుకోండి మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 4ab. సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ ప్లస్ 4ab అవుతుంది. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ వాట్? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఈ ప్రిన్సిపల్స్ని మనము ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం కాబట్టి ఈ ప్రిన్సిపల్స్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ లెట్ వి సీ ద వాట్ డిఫరెంట్ మోడల్స్. ఫస్ట్ ఇవి కాపీ చేసుకోండి. Now let we see some of the simple problems which are related to this algebraic expressions. First, what is the value of 2x plus 3x plus 4x plus 8x? 3x plus 2x plus 3x plus 4x plus 8x. సో అన్నీ కూడా ఎక్స్లే ఉన్నాయి కాబట్టి జస్ట్ ఈ నంబర్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. వాటి ముందున్న కాన్స్టెంట్ నెంబర్స్ ఉన్నాయి కదా, 2 ప్లస్ 3 5 ప్లస్ 4 9 ప్లస్ 8 17. సో ఆన్సర్ ఈజ్ వాట్? 17x. జస్ట్ యాడ్ చేయడం అంతే. అన్నీ ఒకే రకమైన టర్మ్స్ ఉన్నప్పుడు ఈ నంబర్స్ని యాడ్ చేసుకుంటే మన ఆన్సర్ వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు 2x ప్లస్ 4y అండ్ అంటే యాడ్ చేయాలి. సమ్ అన్నాడు కాబట్టి యాడ్ చేయాలి. సమ్ x ప్లస్ 6y. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్లకి ఎక్స్లే యాడ్ చేయాలి. సో 2x ప్లస్ x ప్లస్ 4y ప్లస్ 6y. ఎక్స్లోనే ఒక దగ్గర రాసిన, వైలోనే ఒక దగ్గర రాసినాను. ఇప్పుడు ఈ ఎక్స్ ముందట ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఎక్స్లోనే యాడ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? నంబర్స్ని యాడ్ చేయాలి. 2 ప్లస్ 1 3x ప్లస్ నంబర్స్ని మాత్రమే యాడ్ చేయాలి. 4 ప్లస్ 6 10 y ఉంది కాబట్టి y. సో 3x ప్లస్ 10y ఏంటిది? అది 3x ప్లస్ 10y అవుతుంది. 3x ప్లస్ 10y. లేదా ఇంకొక రకంగా కూడా ఎట్లా చేయొచ్చు అంటే 2x ప్లస్ 4y ఈ x ప్లస్ 6y. దీని ముందట ఏం లేదు కాబట్టి 1 పెట్టుకోవచ్చు. 2x ప్లస్ 1x ఏమవుతుంది? 3x. 4x ప్లస్ 6 అంటే 4 ప్లస్ 6 10y. ఓకేనా? సో 3x ప్లస్ 10y. ఇది సింపుల్గా ఉంటే ఇది చేయండి, లేదా ఇది సింపుల్గా ఉంటే ఇది చేయండి. మీకు ఏది నచ్చితే అది చేయండి. ఇక్కడ సబ్ట్రాక్ట్ 5a ఫ్రమ్ 12a. 12a నుంచి 5aని సబ్ట్రాక్ట్ చేయాలి. 12a సబ్ట్రాక్ట్ 5a ఫ్రమ్ 12a. 12a నుంచి 5aని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఇంతకుముందు ఏముంది గుర్తు? ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది కాబట్టి ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఓకేనా? సో 12 5 తీసేయండి. 12 5 తీసేస్తే ఎంత? 7. సో దట్స్ వై 7a is the answer. Subtract 12a minus 5b from 15a plus 8b. సో 15a plus 8b నుంచి దీన్ని తీసేయాలి. 12a minus 5bని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇన్ సబ్ట్రాక్షన్ వాట్ విల్ హ్యాపెన్స్? ది సైన్స్ విల్ బి చేంజ్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. ఏం లేదు కాబట్టి ఏమున్నట్టు? ప్లస్ ఉన్నట్టు. ఈ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇప్పుడు 15లోకి వెళ్ళి 12 పోతే ఎంత? 3 కాబట్టి 3a. ఇక్కడ రెండు ప్లస్లు అనేవాటి యాడ్ చేయాలి. 8 ప్లస్ 5 ఎంత? 13b. 3a ప్లస్ 13b ఇస్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? ఇది సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు గుర్తులను మార్చాలి. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి? గుర్తులను మార్చాలి. అది మెయిన్ కాన్సెప్ట్. ఐడియా కోసం ఈ మోడల్ని సెట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కాపీ చేసుకోండి. ఇక్కడ చూడండి, వీటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. మోడల్ 5 మల్టిప్లై చేస్తున్నాం. ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 8x² ఇంటూ 10x. 8x² ఇంటూ 10x. సో 8x² నేను రాస్తున్నాను, x ఇంటూ x రాస్తున్నాను, ఇంటూ 10x నేను రాస్తున్నాను, 10 ఇంటూ x రాస్తున్నాను. ఇప్పుడు ఈ నంబర్స్ని మల్టిప్లై చేయాలి. 8 ఇంటూ 10 80 అవుతుంది. x x x ఎన్నిసార్లు ఉంది? 3 టైమ్స్ ఉంది కాబట్టి x పవర్ 3 రాయాలి. అంతేనా? యాక్చువల్గా
వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్స్ షుడ్ బి యాడెడ్, అది ప్రిన్సిపల్. మీరు చిన్నపిల్లలు కాబట్టి టర్మ్స్ కింద ఒకటే ఉంటే అవి పైన ఎన్నిసార్లు రిపీట్ అయితే దాన్ని ఎత్తి మీద అంత రాస్తారని గుర్తుపెట్టుకోండి. ఎయిటీ ఎక్స్ క్యూబ్. సో సేమ్ ప్రాబ్లం నా దగ్గర ఇట్లా ఉంది అనుకోండి, ఇంకొకటి ఇట్లానే ఉంది, సేమ్ ఇదే ఉంది. 8x² ఇంటూ -10x అని ఉన్నది. ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తాము? సేమ్ ఇదే ఇట్లానే రాయడం. సో 8 ఇంటూ x ఇంటూ x ఇంటూ -10 ఇంటూ x. కాబట్టి ఇప్పుడు 8 ఇంటూ 10 ఎంత? 80 అవుతుంది. 8 ముందట ఏమున్నట్టు? ప్లస్ ఉన్నట్టు. ఏం లేకపోతే ఏమున్నట్టు? దీని ముందట ప్లస్ ఉన్నట్టు. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. కాబట్టి ముందు మైనస్ పెట్టుకోవాలి. 8 ఇంటూ 10 80. ఇప్పుడు x నెట్ మీద 3 రాయాలి. దాన్ని x³ అని చదవాలి. ఏమని చదవాలి? x³ అని చదవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ది ఈ ప్రాబ్లం చూడండి. 3a + 5b ఇంటూ 2a + 4b. 3a + 5b ఇంటూ 2a + 4b. సో దీన్ని మల్టిప్లై చేసేటప్పుడు ఎట్లా మల్టిప్లై చేయాలంటే 3a తోటి దీన్ని రెండింటిని మల్టిప్లై చేయాలి, మళ్ళీ 5b తోటి కూడా రెండింటిని చేయాలి. సో 3a ఇంటూ 2a + 4b, దీని మధ్యలో ఏముంది? ప్లస్ ఉంది. మళ్ళీ 5b ఇంటూ 2a + 4b. ఓకేనా? 3a తోటి రెండు టర్మ్స్, మళ్ళీ 5b తోటి రెండు టర్మ్స్, ఈ రెండింటి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. సో ఇప్పుడు 3 ఇంటూ 2 6, a ఇంటూ a పైన 2 అవుతుంది ప్లస్. 3 ఇంటూ 4 12, a ఇంటూ ab ప్లస్. 5 ఇంటూ 2 10, b ఇంటూ ba or ab we can write ప్లస్. 5 ఇంటూ 4 20, b ఇంటూ b². ఇప్పుడు నాకు ఏమొచ్చింది? 6a² 12 + 10 ఎంత? 22ab ప్లస్ 20b². దిస్ ఈస్ ద వాట్ ఆన్సర్. 6a² + 22ab + 20b² ఈస్ ద ఆన్సర్. అర్థమైందా? ఇలా ఏం చేసినాము? దీంతో ఈ బ్రాకెట్ తోటి ఈ బ్రాకెట్ని మల్టిప్లై చేస్తున్నప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న ఫస్ట్ టర్మ్ తోటి ఈ బ్రాకెట్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. ఈ బ్రాకెట్లో ఉన్న సెకండ్ టర్మ్ తోటి ఈ బ్రాకెట్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. ఇందులో ప్లస్ సింబల్ ఉంటే ప్లస్ పెట్టుకోవాలి, మైనస్ సింబల్ ఉంటే ముందులో మైనస్ పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ వన్. నెక్స్ట్ ఇది డివైడ్ ఉంది చూడండి. సో డివైడ్ ఎట్లా చేద్దాము అని అంటే, ఇది 84a² b² కదా, డివైడెడ్ బై 12ab. దీన్ని ఎట్లా రాస్తున్నాను అంటే 84a² అంటే a అని 2 సార్లు రాయొచ్చు కదా, b² అంటే bని కూడా 2 టైమ్స్ రాయొచ్చు కదా, డివైడెడ్ బై 12 ఇంటూ a ఇంటూ b. 1a క్యాన్సల్డ్, 1b క్యాన్సల్డ్. సో 12 7 × 84. ఇంకెంత మిగిలింది? 7ab మిగిలింది. 7ab. ఆన్సర్ ఈజ్ వాట్? 7ab. అట్లా ఇవన్నీ టర్మ్స్ ఉంటే అన్ని సార్లు వేసుకొని డివైడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో కింద పైన సేమ్ ఉంటే కట్ చేసుకోవచ్చు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 5x - x² when x is equal to 4. ఇందులో x ప్లేస్లో 4 పెట్టమన్నాడు అంతే. సో 5x - x². సో 5 రెండింటి మధ్యలో ఏమన్నట్టు? ఇంటూ ఉన్నట్టు 4 మైనస్ x ఎంత ఉంది? 4 ఉంది కాబట్టి 4². 5 ఇంటూ 4 అంటే ఎన్నిసార్లు రాయాలి? 2 టైమ్స్ రాయాలి. 5 4 = 20 మైనస్ 4 4 = 16. సో 20 - 16 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4. ఆన్సర్ ఈజ్ హౌ మచ్? 4. x ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చినప్పుడు దీని ప్లేస్లో ఎంత పెట్టాలి? 4 అని పెట్టాలి. దాని ప్లేస్లో ఎంత పెట్టాలి? 4 అని పెట్టాలి. సేమ్ ప్రాబ్లం ఇచ్చి x ఈజ్ ఈక్వల్ టు -4 అని అనుకోండి. సేమ్ ప్రాబ్లం, ఇది 8 ఇది 9 అనుకోండి. సో 5x - x² ఇన్ ద ప్లేస్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు -4 అని అనుకోండి. ఇక్కడ 5 ఇంటూ -4 రాయాలి, -4² రాయాలి. అంతేనా? -4² రాయాలి. సో 5 ఇంటూ 4 దీని ముందు ఏమిటో ఉన్నట్టు ప్లస్ ఉన్నట్టు కదా, ప్లస్ ఇంటూ మైనస్ 5 4 = 20 మైనస్ ఇట్లా పెట్టండి. ఇది -4² అంటే ఏమన్నట్టు? -4 ఇంటూ -4 అంతేనా? సో -20 మైనస్ టు మైనస్ ప్లస్ 4 4 = 16. మళ్ళీ -20 మైనస్ టు ప్లస్ -16 ఈజ్ ఈక్వల్ టు వాట్? -36. చూడండి ఎట్లా అయిపోయిందో ప్రాబ్లం. ఇంతకుముందేమో 4 వచ్చింది,
అదే x ప్లేస్లో -4 పెడితే ఎంత వచ్చింది? -36 వచ్చింది. x ప్లేస్లో -4 పెట్టాలి. x ప్లేస్లో -4 పెట్టాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 4 జా 20. ఇది మైనస్ ఇట్లానే ఉంది. ఇందులో -4కి పైన స్క్వేర్ ఉంది కాబట్టి -4 ఇంటూ -4 -2 మైనస్ ప్లస్ 4 4 జా 16. ఇది ప్లస్ వచ్చింది కదా, రెండింటిని పార్ట్ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ -16 -20 -16 అంటే -36. ఎంత? -36. So this is the what about the model 8. Now let me stop our class here. What is the class number? 127. So I am stopping this 127 here. So math class 127 classwork and math class 127 homework and math class 127 exam. Okay na? So maths class 127 classwork enti the problems what we are discussed in today's class. So copy those problems in your classwork notebook. Homework ఏం చేస్తారు? నేను ఎన్ని మోడల్స్ చెప్పాను? 9 మోడల్స్ చెప్పాను. 9 మోడల్స్కి నేను ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాను. మీరు ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క మోడల్కి 5 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి. 9 5 జా 45 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ దీనికంటే ముందు ఉన్న 5 క్లాసులకు సంబంధించిన మోడల్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటే ఈ ఎగ్జామ్ సిలబస్ దీని ముందు ఉన్న 5 క్లాసెస్ సంబంధించిన మోడల్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఇక హోంవర్క్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. The institute fellows send to you what homework papers and exam papers along with what solutions and answers. Okay na? Right. Bye bye. Have a nice day.